నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కూటమి పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై వైఎస్ఆర్సీపీ పార్టీ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన పిఏసీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బంగారు పాళ్యం సహా ఇతర పర్యటనలో పోలీసులు ప్రభుత్వం రాజీ పడ్డాయనే విషయం స్పష్టమైంది. ఇక మీదట ఇలాంటి పరిణామాలను ఉపేక్షించడం సరికాదని పలువురు సభ్యులు ఆయనతో అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు జగన్ భద్రతా అంశాన్ని లేవనెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందన్న పిఏసీ సభ్యులు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మీ ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీ పర్యటనలకు సమస్యలు సృష్టిస్తోంది. ఈ విషయంలో మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది. మీరు భద్రతగా ఉంటేనే మేము ప్రజలు బాగుంటాం. కాబట్టి భద్రత విషయంలో ఇక మీరు ఉపేక్షించడం కరెక్ట్ కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి రాజీ పడద్దు అని వైఎస్ జగన్ కు పిఏసీ సభ్యులు పలువురు సూచించారు. ఈ నెల 31న జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అక్కడి నుంచి సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. వచ్చే నెల 5న రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని పరామర్శించాలని జగన్ డిసైడ్ అయ్యారు. కాగా జగన్ నెల్లూరు పర్యటన వేళ కొద్ది రోజుల క్రితం హెలిప్యాడ్ అనుమతుల విషయంలో చర్చ జరిగింది. ఈ విషయంలో వైసీపీ నేతలు కోర్టుకు కూడా వెళ్లారు. కాగా అప్పుడు జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జగన్ నెల్లూరు పర్యటన వేళ మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.